పెట్టారు. ఇది ఆయన చరిత్ర. అది దాదాపుగా ఒక 7-8 పేరాలు రాశారు. ఆయన పార్టీకి చేసిన సేవలు పాపం ఈ కొద్దిగా రాశారనమాట. ఎందుకంటే ఏం రాయాలో అర్థం కాలేదు వాళ్ళకి కూడా. అలా కాకుండా అప్పుడేది కొంచెం దాన్ని ఏమంటారు, క్రియేటివిటీ సినిమా స్టైల్లో ఉంటుంది కదా, అట్లాంటి క్రియేటివిటీ ఏమన్నా ఇవ్వదలుచుకుంటే శుభ్రంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున 2014లో పార్టీ పెట్టగానే ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో నిలబడి మీరు పార్టీ పెట్టాల్సిందే అని పిలిచినటువంటి వాడు ఆయనే. 2015లో పార్టీకి సంబంధించి ప్రతి సలహా ఆయనతో పాటు ఇచ్చారు. 2018లో బయటికి రావడానికి కారణం ఆయనే. మీరు గట్టిగా నిలబడాలి చంద్రబాబు ప్రభుత్వం మీద అంటే బయటకు వచ్చారు. ఆ తర్వాత లేదు జగన్మోహన్ రెడ్డి ఎంతకంటే దుర్మార్గుడు అని చెప్పి ఆయన కనిపెట్టి ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో జగన్ అధికారులకు రానివ్వనని ప్రకటించడానికి కారణం కూడా ఆయనే. ఆ తర్వాత 2024 తర్వాత 19 తర్వాత జగన్ని నిలదీయడానికి ప్రతి అంశంలోనూ ఆయనే కారణం. అమరావతి ప్రాంతంలో భూములు పోతా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని చైతన్యపరిచి లేదా పవన్ కళ్యాణ్ గారికి తగిన సమాచారం ఇచ్చి ఆయన్ని కార్యోన్ముఖుడిని చేసి ఉద్యమానికి నాయకత్వం వహించేలా చేసింది ఆయనే. ఇట్లాంటి ఏమన్నా ఎలివేషన్ ఇస్తే బాగుండేదేమో. అయిపోయిందండి, మీరు చెప్పేసారు మొత్తం స్క్రిప్ట్ అంతా, అది రాసుకుని ఎడిట్ చేసేస్తారు. అంటే రేపు రైటర్ కి ఎవరికైనా ఫిల్మ్ రైటర్ ఎవరు ఉంటారు కదా, అది ఇస్తే